నంద్యాలలో ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం రేపింది. వైఎస్ఆర్ నగర బుడగజంగాల కాలనీలో సుమారు 80 మంది అస్వస్థకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘటనపై మున్సిపల్ కమిషనర్ డిహెచ్ఎంఓ వెంకటరమణ ఆసుపత్రులను సందర్శించి బాధితులను పరామర్శించారు. కారణాలపై విచారణ కొనసాగుతుండగా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. అడగండి. మీరు చెక్ చేసినట్టుగా ట్రీట్మెంట్ ఇచ్చినట్టే కదా మీరు. మీరు ఇంత చేస్తున్నారు అదే మళ్ళీ ఇబ్బంది సార్నప్పుడు తీసుకోవచ్చు కదా సాయి. అక్క బెడ్షీట్ బెడ్షీట్ నా పేరు అంజలి. నేను 6వ క్లాస్ చదువుతున్నాను. నాకు ఎటు వచ్చిందంటే ఫుడ్ వల్ల తినడం వచ్చింది. అది చిత్రాన్నము పెళ్ళికాడ తెచ్చింటే తిన్నాను. ఆ ఫుడ్ వల్ల మాకు వేదులు జడాలు వాంతులు వస్తున్నాయి. నాకా కొంచెం బాగానే ఉంది. వాంతుకులాగా అనిపిస్తుంది. వచ్చింది. అంజలి. నాకు ఎటు వచ్చిందంటే ఫుడ్ వల్ల తినడం వచ్చింది. అది చిత్రాన్నము పెళ్ళికాడ తెచ్చింటే తిన్నాను. ఆ ఫుడ్ వల్ల నాకు వేదులు జడాలు వాంతులు వచ్చినాయి. ఇప్పుడు నీకు ఎట్లుందమ్మా? నాకు కొంచెం బాగుంది. తిన్నప్పటి నుంచి మీకు ఎట్లా అనిపించింది? వాంతులు బేదలైనా ఏమన్నా మళ్ళీ కడుపు నొప్పి అట్లా ఏమైనా వచ్చిందమ్మా? మీ పేరుమా? క్యారెట్, బీన్స్, క్యాబేజీ ఇవాళ మిక్స్డ్ కర్రీ అనమాట. క్యారెట్, బీన్స్, క్యారెట్, బీన్స్, క్యాబేజీ క్యాప్సికమ్ లేదా? క్యాబేజీ 3 దానితో వైట్ రైస్ సార్. వైట్ రైస్ రాశారా? పప్పు పప్పు ఆకుకూర పప్పు సార్. కొయ్యగూర పప్పు. అని చెప్పండి. 50 రూపాయలు అయితే గవర్నమెంట్ చేస్తారు. అదే బాగుంటే ఎందుకంటే ఈ పేదరికమైన రుద్రం దారి సార్. ఒక పూట అన్నం పెట్టే గడపని పరిస్థితులు ఇదంతా పేదరికం నుంచి వచ్చినదే సార్. అక్కడ చెప్పేట సూపరింట్ కూడా ఏం ప్రాబ్లం లేదు. కనీసం ఒక్కరు కూడా కార్పొరేట్ హాస్పిటల్ పోయిన పరిస్థితి. గవర్నమెంట్ హాస్పిటల్ కూడా
ఆ పాపకు నీకు కూడా కదా రా నిలవరు కనుక్కుంటే చెప్పలేము మోషన్ తిరిగి ఉండవు దాన్ని ఆపలేకుండాము. కరెక్ట్ హాస్పిటల్ సాయవాన్ హాస్పిటల్ పక్కనే. నిన్న నైట్ కొంచెం పెళ్లికాడ కొంచెం అన్నం మిగిలినట్టే తీసుకొచ్చి ఇచ్చారు. తిన్నాము అందరం కలిసి. మా పేట అంతా సగం పేట అంతా తిన్నాము. తినడం వల్ల నైట్ బాగుంది. ఇంకా ఉదయకాల సమయంలో వాంతులు, బేదులు, జ్వరం 100. మా ఇంట్లో మొత్తం బాటలు ఎక్కుతుంది పాప కూడా లోపల. అందరికీ నమస్కారం. ఒక సంఘటన బుడగజంగాల కాలనీ నుంచి రిపోర్ట్ అయింది. అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. సో మరొకసారి చెప్తున్నాం, ఆందోళన పడవద్దు, మేము ఉంటాం, ఇక్కడే ఉంటాం అవసరమైందిగా. సో దీన్ని గమనించాల్సి కోరుతున్నాం.